ఇప్పటికైతే అన్ని వర్కింగ్. నో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. మొన్నటి వ్లాగ్లో చెప్పాను కదా కారు బ్యాటరీ ఇష్యూ ఉందని చెప్పి. సో ఇప్పుడైతే కిందికి వెళ్ళి ఒకసారి అయితే ట్రై చేద్దాం. ఒక 1-2 టైమ్స్ ట్రై చేద్దాం అనుకుంటున్నాను. కాకపోతే ఇంకా బ్యాటరీయే ప్రాబ్లం అన్నట్టు ఒక ట్రై అయితే చేద్దాం. లైట్స్ ఇప్పటికైతే అన్ని వర్కింగ్ చూసుకోవచ్చు. హారన్, ఇండికేటర్స్ అండ్ ఈవెన్ లైట్స్ ఆల్సో వర్కింగ్. ఇంక ఇది కూడా వస్తుంది అనుకుంటా. నో హోప్ఫుల్లీ బ్యాటరీ ఇష్యూ అయి ఉంటుంది. మరి బ్యాటరీ ఇక రీప్లేస్ చేయాల్సిందే. ఇంకా ఇప్పుడే ట్రై చేసి వచ్చాం కదా, కార్ అయితే స్టార్ట్ అయితే లేదు. సో హోప్ఫుల్లీ ఒకసారి సర్వీస్ సెంటర్ని కాంటాక్ట్ అవుతా. అండ్ మోర్ ఓవర్ టుడే, ఈరోజు ట్యూస్డే, ఈరోజు ఇంకా రేపు కూడా నాకు ఆఫీస్ ఉంది. ఇంకా ఆఫీస్ ఏదైతే వెళ్ళాలి. సో ఈ 2 days కొంచెం బిజీ ఉంటాను. అండ్ ఇప్పుడైతే హోప్ఫుల్లీ ఆఫ్టర్ 2 days అవుతుంది నాకు బ్యాటరీ పని. నా కార్ అయితే రిపేర్ చేస్తానికి ఇంకా 2-3 days టైం అయితే పడుతుంది. ఇప్పుడైతే ఇంకా ఫాస్ట్గా రెడీ అయిపోయి ఇంకా ఆఫీస్కి వెళ్ళాలి. ఆల్మోస్ట్ క్యాబ్ టైం కూడా అవుతుంది. సో ఐల్ సీ యూ 2000 years later. గైస్, ఇప్పుడు వచ్చేసి టైం 1 o'clock అవుతుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను బ్యాటరీ షాప్కి అయితే వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళి ఒకసారి కనుక్కుందాం కొత్త బ్యాటరీ ఎంత ఉందని చెప్పి. ఫాస్ట్గా వెళ్ళిపోదాం. It was at this moment that he knew he fucked up. దీనికి ఏమైంది ఇప్పుడు? ఇది స్టార్ట్ అవుతలేదు. నాకు తెలిసి ఇంకా దీనికి కూడా బ్యాటరీ ప్రాబ్లం అయి ఉంటుంది. సరే ఇప్పుడైతే వెళ్ళిపోదాం. సో ఇంకా బ్యాటరీ షాప్కి వచ్చిన అసలు కార్ దగ్గరికి అయితే వచ్చేసినాం. చూద్దాం టెక్నీషియన్ వచ్చాడు. పాత బ్యాటరీ అయితే రిమూవ్ చేసినారు. ఇదే మన పాత బ్యాటరీ. కొత్త బ్యాటరీ అయితే ఫిక్స్ చేసినారు. ఇప్పుడు చూద్దాం ద మూమెంట్ ఆఫ్ ట్రూత్ స్టార్ట్ అవుతుందా అయింది. వా, సింగిల్ క్లిక్. నైస్. బ్యాటరీ ఇష్యూ. సో గాయస్, డన్. వెహికల్ పని అయిపోయింది. బ్యాటరీ అయితే వేయించేసుకున్నా. వారంటీ కూడా రిజిస్ట్రేషన్ అయిపోయింది. కార్తో పని అయింది. ఇంకా చాలా పెద్ద రిలీఫ్ ఉంది. ఈ పని అయిపోయాక చాలా పెద్ద రిలీఫ్. ఆల్ డన్. సో బండి స్టార్ట్లో ఉంది. జస్ట్ ఒక స్పిన్కి వెళ్ళి వచ్చేద్దాం. గైస్, ఇక డిన్నర్ టైం అయితే అవుతుంది. నేనైతే జొమాటోలో ఆర్డర్ పెట్టేశాను. సో నేను ఏం ఆర్డర్ పెట్టానో మీకు చూపిస్తాను. నా ఆర్డర్ అయితే వచ్చేసింది. నేను వచ్చేసి A1 చికెన్ పకోడా సెంటర్ నుంచి అయితే చికెన్ 65 బిర్యానీ అయితే ఆర్డర్ చేశాను. గైస్, ఇంకా లంచ్ అయితే కంప్లీట్ చేస్తాను. గైస్, ఇప్పుడైతే నేను కార్ వేసుకొని బయటికి అయితే వచ్చాను. 4 రోజులు అయిపోయింది కార్ తీసి, బ్యాటరీ ఇష్యూ వల్ల. సో అట్లా ఒక డ్రైవ్కి వెళ్ళి వద్దామని చెప్పేసి జస్ట్ ఇక్కడే ఒక 10-20 minutes అట్లా. ఇక్కడ యాక్సిడెంట్ అయి కొట్టుకుంటున్నారు. సో ఎప్పుడైనా డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడైనా రోడ్డు మీద డ్రైవ్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా అయితే ఉండాలి. మన వల్ల వాళ్ళకేమైనా, వాళ్ళ వల్ల మనకేమైనా, బోత్ ఎవరికొకరికి డేంజర్ అయితే ఉంటుంది. హోప్ ఎవ్రీవన్ డ్రైవ్స్ కేర్ఫుల్లీ. రోడ్ల మీద చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా ప్రికాషన్స్గా డ్రైవ్ చేయాలి. చలో ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోదాం. గైస్, ఇంకా చాలా లేట్ అయిపోయింది. నౌ ఐఎమ్ ఎండింగ్ ద బ్లాగ్. ఇక్కడ వరకు చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ సీ యూ ఇన్ అనదర్ బ్లాగ్. గైస్, ఎవరైనా ఈ బిస్కెట్ తిని ఉంటే కమెంట్లో అయితే మెన్షన్ చేయండి. ఇది మై వన్ ఆఫ్ ద ఫేవరెట్ బిస్కెట్.